అర్ధరాత్రి గడుస్తోంది. అపశృతిని తాగి గొంతు మూగబోయిన రాగవీణలా శంకు మూలుగుతున్నాడు. కొలిమి నిప్పుల్లో కాలిన మనిషిలా శంకు కమిలిన ఒంటిని చూస్తుంటే లక్ష్మమ్మకి కళ్ళనీళ్లు ఆగడం లేదు. అప్పటికే ఆచార్యులను పిలిచి గాయాలకి కట్టు కట్టించింది. కానీ ఇలా ఎందుకు జరిగిందో ఊహించలేకపోతోంది. చేసిందెవరో తెలుసు, కానీ నిలదీయగల శక్తి ఏది? తప్పు చేసిన సామాన్యుణ్ణి చక్రవర్తులు దండిస్తారనే తెలుసు, కానీ తప్పంటే తెలియని పసికూనే ఎందుకిలా శిక్షింపబడ్డాడు? గూటిలో దాక్కుని ఎప్పుడో కానీ రెక్కల్ని కదిలించి బయటకెగిరని ఈ చిన్న పిచ్చుకపై ఇంతలా బ్రహ్మాస్త్రం సంధించడానికి చేతులెలా వచ్చాయి? ఓ మూల మంగ నిలబడి ఉంది. చిత్రంగా మంగ కళ్ళు నీళ్లను వర్షిస్తున్నాయి. ఆ రాత్రి తర్వాత శంకుని చూడ్డం ఇదే మళ్ళీ, కానీ ఇలా చూడలేకపోతోంది. అమ్మా! శంకు పెదవులు గొనుకుతున్నాయి. అవయవాలు సహకరించినట్టు కదలాలని ప్రయత్నిస్తూ ఓడిపోతున్నాడు. నాన్న శంకు! ఇంకా బ్రతికే ఉన్నందుకు ఆనందమో, ఇలాగనైనా బ్రతికితే చాలన్న ఆరాటమో. లక్ష్మమ్మ గొంతు రుద్ధమైపోయింది. ఒరే చిట్టి తండ్రి, తప్పంటే తెలియని పసివాడివే. నిన్నిలా బాధ పెట్టడానికి వాళ్ళకి చేతులెలా వచ్చాయిరా? పట్టుకుని తిట్టినా పల్లెత్తు మాట అనని వాడివే. ఏమన్నావని నిన్నిలా? ఒరేయ్ నా ముద్దుల కన్నా మాట్లాడరా? నీకోసం బ్రతుకుతున్న ముసలి బామ్మనిరా. అసలేమైందిరా? కుమిలిపోతోంది. ఊపిరందనట్టు తల్లడిల్లిపోతోంది. బామ్మ! అప్పటికే కళ్ళు తెరిచిన శంకు ఆ స్థితిలోనూ బామ్మ ఏడుపును తట్టుకోలేకపోతున్నాడు. నేను ఏ తప్పు చేయలేదే రొప్పుతున్నాడు. బామ్మ ప్రస్తుత స్థితికో శంకు కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. ఒట్టు బామ్మ, నేను బాగా చదువుకుని పెద్దోన్నైపోతున్నాను కదే, నేను తప్పులెందుకు చేస్తాను? మనసులోని భావాన్ని సరిగ్గా వ్యక్తం చేయలేని నిస్సహాయతకి తను నలిగిపోతున్నాడు. లక్ష్మమ్మ వెక్కిపడుతూనే శంకు జుట్టును సవరిస్తోంది. అప్పుడు చూశాడు మంగని. నిజం మంగ, నేనసలు తప్పు చేయలేదు. ఒట్టు, బామ్మకి నువ్వైనా చెప్పు మంగా. ఇక్కడ తప్పన్న పదానికి ప్రాపంచికమైన నిర్వచనం తెలియని శంకు మంగని ప్రాధేయపడుతున్నాడు. మంగ కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. ఏమని చెప్పగలదు? శంకుని బహుశా చాలామంది కన్నా ఎక్కువగా మొన్న రాత్రే తెలుసుకున్న మంగ శంకు తప్పు చేయగల సమర్థుడు కాడని ఎలా స్పష్టం చేయగలదు? కాలేజీలో గొడవపడ్డారా? అడిగింది మంగ. ఆహా, రవి నన్ను అల్లరి చేశాడు, అయినా నేనేమనలేదు. మరెందుకు శంకు? రవి నీ మీద ఎందుకు కత్తి కట్టాడు? ఎవరూ జవాబు చెప్పలేని ప్రశ్న ఇది. లాలనగా మంచాన్ని చేరుకుంది. అమ్మలా లాలిస్తున్నట్టు చూసింది. చాలా గొప్పింటోళ్ళు శంకు. సరదా పుడితే చాలు ఏమన్నా చేస్తారు, చేయగలరు. దానికి పెద్ద కారణం ఉండదు. ఆ కుటుంబం గురించి, అందులోని మనుషుల గురించి చాలా తెలిసిన మంగ స్వాగతంలోలా చెప్పుకుపోతోంది. బామ్మ మరేమో ఏదో చెప్పాలని మదన పడుతున్నాడు. ఈ సంగతి ఎవరికి చెప్పకే, ముఖ్యంగా సురేంద్రకి. ఎందుకంటే నేనంటే బాగా ఇష్టంగా. తెలిస్తే రవితో కొట్లాడతాడన్నమాట. అందుకని నేను సైకిల్ మీద నుంచి పడిపోయానని చెబుతాను. పిచ్చి పిల్లాడా! ఇలాంటి నిస్సహాయ స్థితికి తట్టుకోలేకేమో. మంగ కళ్ళ నుంచి నీళ్లు మరింతగా ఉబికాయి. ఒంటి నిండా గాయాలైతే సైకిల్ మీద నుంచి పడిపోయావంటే నమ్మేస్తాడా నీ స్నేహితుడు? అయినా ఈ పాటికే ఊరంతా పొక్కిపోయి ఉంటుంది. చేసింది రవిబాబు కాబట్టి, ఏమన్నా చేయగల పెద్దింటి బిడ్డ కాబట్టి చూసినా ఎవరో జోక్యం చేసుకోరు, పెదవి విప్పరు. అది ఇక్కడ ఆనవాయితీ. కానీ సురేంద్రకి తెలిస్తే బహుశా నీ మీద ప్రేమతో కదిలిపోతాడేమో. ఒప్పుకుంటాను. ఆ తర్వాత గొడవ పెట్టాడంటే నష్టపోయేది మళ్ళీ నువ్వే అవుతావు. అందుకే ఏదో అబద్ధం చెప్పి ఈ విషయం దాచడమే నయం. మరుసటి రోజు కాలేజీకి తీసుకెళ్లడానికి వచ్చిన సురేంద్రకి అబద్ధం చెప్పింది లక్ష్మమ్మ. ఆ తర్వాత 2 రోజుల పాటు కాలేజీకి వెళ్ళలేదు శంకు. ఒక వాస్తవం మరుగున పడిపోయింది. ఒక చిన్న ప్రయోగం ద్వారా ఆకతాయిగా ఆడుకోవాలనుకున్న వెంకట సురేంద్ర చెప్పిన విషయం విని కొద్దిగా ఆందోళన పడ్డాడు. ఎందుకో శంకుకి తగిలిన గాయాలకి సైకిల్ మీద నుంచి పడడం కారణం కాదేమో అనిపించింది. కానీ స్నేహితుడైన రవి దగ్గర ఆ ప్రసక్తిని తేలేకపోయాడు. అందరికన్నా ఎక్కువగా అలజడి చెందింది సావేరి. ఆ రాత్రి అన్నయ్య రోషంగా వెళ్ళాక శంకుపై అఘాయిత్యం చేస్తాడేమో అని భయపడింది. కానీ అడగలేకపోయింది. ఒకవేళ మరుసటి రోజు
శంకు కాలేజీకి వచ్చి ఉంటే దిగులు చెందకపోయేదేమో. కానీ 2 రోజులు రాలేదు. కాలేజీలో అడుగుపెట్టింది మొదలు కారిడార్లో నిలబడి అతడి కోసం ఆశగా ఎదురుచూడ్డం, అతడి ఆలోచనలతోనే క్లాస్ రూంలో అడుగుపెట్టడం, అక్కడున్నంతసేపు శంకు గురించి ఆందోళన పడ్డం. ఇదే 2 రోజుల పాటు ఆమె దినచర్య. 48 గంటల పాటు కలవరపడింది. 2880 నిమిషాల పాటు అతడి ఆలోచనల్లోనే కలత చెందింది. 172,800 సెకండ్ల పాటు శంకు తలుపులతో తల్లడిల్లిపోయింది. కానీ ఎలా తెలుసుకోవడం, ఎవరినని అడగడం? అహం అడ్డొచ్చింది. అయినా ఆర్తి అహాన్ని జయించింది. మంగా. రాత్రి 7 గంటల వేళ పనులయ్యాక ఇంటికి బయలుదేరబోయిన మంగ తల తిప్పి చూసింది సావేరి వైపు. ఏంటమ్మా? మరేమో, వడలిపోయిన నందివర్ధనంలా చాలా నీరసంగా కనిపిస్తోంది సావేరి. ఏం లేదులే, అడిగే సాహసం చేయలేకపోయింది. ఏంటమ్మా? మంగకి తొందరగా వెళ్ళాలని ఉంది. ఈ 2 రోజులు శంకు సేవలతోనే చాలాసేపు గడిపింది. అతన్ని నవ్విస్తూ లాలిస్తూ. తొందరగా చెప్పండమ్మా, వెళ్ళాలి. అయితే వెళ్ళు అలిగినట్లు తల తిప్పుకుంది. దేన్నైనా అరిచి గీపెట్టైనా సాధించే సావేరికి ఇలాంటి నిస్సహాయ స్థితి అలవాటు లేనిది. అందుకే ఏ క్షణంలో అయినా ఏడ్చెట్టుంది. వెళ్ళమంటుంటే. ఏమిటి తల్లి? మృదువుగా నవ్వేసింది మంగ. తోబుట్టువులే ఉంటే ఆ తోబుట్టువుల్లో అందరికన్నా చిన్నది, చాలా అందమైనది, ఆకతాయిది అయ్యుంటే అచ్చు సావేరిలా ఉండి ఉండేది. నా దగ్గర దాపరికమేంటి? మరి తొందరగా వెళ్తానంటున్నావుగా? పెదవుల్ని ఉక్రోషంగా ముడుచుకుంది. అలా అంటే ఆలస్యం చేయకుండా అసలు సంగతి చెబుతావని. సంగతేంటి? గిల్టీగా కిటికీ దగ్గరకు నడిచి తన మొహంలో భావాలు కనిపించకుండా చీకట్లోకి చూస్తుండిపోయింది. అయితే ఏమీ లేదా? మంగ ఆత్మీయంగా భుజంపైన చేయి వేసింది. నాకు తెలుసు. ఏమిటి నీకు తెలిసింది? ఓరగా చూసింది తెచ్చిపెట్టుకున్న కోపంతో. ఎక్కువగా వస్తున్నట్టున్నాడు. ఎవరు? అందమైన అబ్బాయి. అదే అస్తమానం ఆలోచనల్లో వస్తున్నాడన్నావుగా. పెదవుల్ని బిగించింది. ఇక నిభాయించుకోలేనట్టు వెన్నెల్లా నవ్వేసింది. నిజమే కదూ? తలూపింది సావేరి తల వంచుకునే. మంగ అటూ ఇటూ చూసి రహస్యంగా అంది. కబురందించినా? సావేరి చెంపలపై హఠాత్తుగా విరిసిన ఓ హరివిల్లు కదిలి కళ్ళదాకా ప్రాకింది. కనుపాపలపై తెలుపు ఎరుపుల ముత్యాల్ని నింపింది. రాలుగాయి పిల్ల బోధపడింది. నవ్వేసింది మంగ. ఎక్కడివాడమ్మా? ఈ అందాల భరిన మనసు దోచుకున్నా ఆ అల్లరివాడెవరమ్మా? సూర్యుడంత కాంతితో ఉంటాడా? చంద్రుడంత చిలిపి వెన్నెల్ని కురిపిస్తాడా? సావేరి చెప్పలేదు. నెలవంక అంచున మంచు సిగ్గై నిలిచింది. ఆ సిగ్గు పూచిన మొగ్గైంది. విరియని మనసు రెక్కల మధ్యనే ఇంకా నిజాన్ని దాచేయాలనుకుంది. చెప్పు తల్లి. ఎవరు? ఎవరమ్మా? ఎవరు? ష ఓ ప్రణవనాదం గొంతు దాకా వచ్చింది. శివుడా? తలూపింది. శంకరుడు. శంక. తిరిగి వల్లించబోయిన మంగ ఉలికిపాటుగా ఆగింది. శంకు? ఆ. సావేరి రెప్పల్ని టపటపలాడించింది. శంకు నీకు తెలుసా? పట్టుకుని కుదిపేసింది. జవాబు చెప్పకుండా స్థానువులా నిలబడ్డ మంగని వాటేసుకుని మరీ అడిగింది. చెప్పవే, శంకు నీకు తెలుసా? మంగ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి కనిపించకుండా జాగ్రత్త పడుతూ మరేటో తల తిప్పుకుంది. ఇప్పుడంతా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. శంకుపై దాడి ఎందుకు జరిగింది. అంతేకాదు, ముగిసిపోయే శంకు కథకి మొదటి పుట సావేరి అవుతుందని బోధపడిపోయింది. మంగకి ప్రేమంటే కొద్దిగా తెలిసేమో కానీ అమర ప్రేమల గురించి అవగాహన లేదు. ప్రేమ కోసం నేల రాలిన రోమియో జూలియట్ల గాథ తెలీదు. సజీవ సమాధితో ముగిసిన అనార్కలి సలీంలా అదృశ్యమైన ప్రేమ కావ్యాల గురించి ఎప్పుడూ వినలేదు. కానీ ఇక్కడ రసాభాసం చెందబోయే ప్రేమ కావ్యానికి సృష్టి జరిగిపోతోందని అర్థమైపోయింది. అమ్మా సావేరి. మంగ కంపించిపోతోంది ఉద్వేగంగా. ఇది కూడని పని తల్లి. ఆకాశానికి నేలకి చెలిమి కూడదమ్మా. నేల సమాధి అవుతుంది. నిప్పురవ్వకి సముద్రానికి ప్రేమేమిటి తల్లి? ఆరిపోతుందమ్మా. పూరి గుడిసెకి పర్వతానికి స్నేహమేమిటి? కూలిపోతుందమ్మా. సావేరికి సరిగ్గా అర్థం కాలేదు. అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అనిపించలేదు. అసలు శంకు నీకు తెలుసో లేదో చెప్పవే. అమ్మా,
శంకు నీకు తగడు తల్లి. మంగ తన ఇష్టాన్ని ప్రశ్నించడం సావేరికి నచ్చలేదు. అవునమ్మా సావేరి, ఆమె ఆలోచనల్ని అక్కడే త్రుంచేయాలనుకుంటోంది మంగ. శంకు మాట్లాడగలడేమో కానీ మూగవాడు, ప్రేమకు అర్హుడేమో కానీ ప్రేమించకూడనివాడు. అసలు నోటితో ఏది అడగలేనివాడే నిన్ను కావాలని ఎలా కోరుకున్నాడు? నీతో అన్నాడా? అనలేదు, కానీ నాకు ఇష్టమయ్యాడు. నన్ను ఇష్టపడుతున్నట్టే చూస్తుంటాడు. పొరపాటు పడ్డావు తల్లి. పిచ్చి సావేరి, శంకు గురించి నీకు తెలిసింది చాలా తక్కువమ్మా. శంకు అందమైన పువ్వుని చూసి పులకరిస్తాడు, పూల రెక్కల్ని తాకి పలకరిస్తాడు, నీటి అలలతోనూ మాట్లాడతాడు, గాలి కెరటాలతోనూ ఆటలాడుకుంటాడు. అందగాడే, అయినా అందడమ్మా. మంగ రోషంగా రొప్పుతోంది సావేరి. నిన్నవన్నీ చెప్పమనడం లేదే. శంకు నీకు తెలుసా లేదా? నా మాట విను తల్లి. విననే, నేనెవరి మాట వినను. అస్సలు విననంటే వినను అంతే మొండిగా అంది. సావేరి కంఠం రుద్ధమవడము మంగ గుర్తించింది. ఇష్టమైతే చెప్పు, లేకపోతే లేదు. అంతేకాని నాకిలా నీతులు చెబితే చంపుతా. కొన్ని క్షణాల పాటు ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఈ కథ ఏ మలుపు తిరిగినా ఇక సావేరిని మళ్లించడము కష్టమవుతుందనిపించింది. అమ్మ సావేరి చివరి అస్త్రాన్ని సంధించాలనుకుంది. నీకు శంకు అంటే చాలా ఇష్టమా? తల పంకించింది అవునన్నట్టు. చాలా చాలా ఇష్టమా? మృదువుగా రెట్టించింది. చచ్చేటంత ఇష్టం. ఓ నీటి బొట్టు మంగ కళ్ళల్లో నిలిచింది. మరి శంకు బ్రతకడము నీకిష్టమేగా? ఎందుకు బ్రతకడు? సావేరిలో సన్నని ప్రకంపన. అయ్యో, మంగ తల పట్టుకుంది. నీకెలా చెప్పేది తల్లి? నీ పాదం క్రింద ఇసుక రేణువుగా సైతం నలిగే అదృష్టానికి నోచుకోలేని మామూలు పిల్లాడమ్మా. నువ్వు కోరినా నీకు దక్కడు. ఎవరికీ దక్కనంత దూరంగా వెళ్ళిపోతాడు. అంటే? సావేరి పెదవులు అదిరిపడుతున్నాయి. నీ వాళ్ళే నీ ప్రేమను అంగీకరించరు. నీ లోగిలి మనుషులే శంకుని చంపేస్తారు. మంగ దుఃఖం కట్టలు తెంచుకుంది. కాబట్టే ఇప్పుడు చావగొట్టి వదిలిపెట్టారు. ఏమిటి? ఒంటరి కెరటంలా ఓ బిందువు సావేరి కళ్ళ అంచున నిలిచింది. మీ అన్న శంకుని చితకబాదాడమ్మా. ఈ కథ ఇక్కడ ఆగితే శంకు అలాగైనా మిగులుతాడు, లేకపోతే ఇక బ్రతకనివ్వరు. మంగ వెళ్ళిపోయింది. సావేరి కళ్ళిప్పుడు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. నిస్సహాయంగా కాదు, కసిగా. అంత కసిలోనూ సానుభూతిగా. శంకు. కాలేజీ కారిడార్ని దాటుతున్న శంకు టక్కున ఆగిపోయాడు. అక్కడ ఓ స్తంభం మాటున అరమోడ్పులవుతున్న నేత్రాలతో నిలబడి ఉంది సావేరి. సగం గీసిన దేవుడి బొమ్మలా, పూర్తిగా తెరవని ప్రబంధంలా. శంకు గుండెలు అద్దిరిపడ్డాయి. ఐఎమ్ సారీ. ఆమె కనురెప్పల అంచున ఓ నీటి బొట్టు కాబోతున్న మహాకావ్యంలా. క్షణం ఋషి అయ్యాడు. నా ఋషి కరుతే క్రమ కావ్యమనే మహర్షిలా ప్రశాంతంగా చూడాలనుకున్నాడు. కానీ మనసు లయ తప్పుతోంది. అంతకు మించి ఒంటిలోని రక్తం ఎందుకయ్యాయో తెలియని నిన్నటి గాయాల మచ్చల దగ్గర గూడు కట్టుకుంటోంది. నేను అసలు కావాలని చూపించలేదు. అర్థం కాని కవితా వస్తువులా ఒక్కో పదము ఆమె పెదవుల మధ్య నుంచి జారిపడుతోంది. ప్రామిస్, నిజం. నేను అర్థమయ్యి కాని స్థితి అదే. అలా చూడాలనే ఉంది. అది ఎవరూ చూడని కథ అయితే ఆ స్వప్నంలో ఎవరికీ తెలియకుండా అలా ఎంతసేపైనా నేలకి దిగిన ఆ మెరుపు తీగని చూస్తూ గడిపేయాలని ఉంది. కానీ భయం, ఆరాటం, ఆందోళన. ఇంకెప్పుడూ ఇలా జరగనివ్వను ఆమె చెప్పుకుపోతోంది అశ్రుసిక్త నయనాలతో. సిగ్గుతో తలవాల్చిన శుక్లపక్షపు జాబిల్లిలా నేలరేకుల ముసుగు దిద్దుకుని ముందుకు నడిచి వచ్చిన అనార్కలిలా చిగిర్చిన నవ్య కవిత్వపు నయాగరాలా ఒక సంజవేళ ఏ గుండె దిగంతాల స్వరమేళనమో సత్యమై, శివమై, సుందరమై ఆమె గొంతులో ఆర్ద్రతని నింపుతుంటే చూస్తున్నాడు. అక్కడ ఆమె అశ్రువులు కల్లాపి చల్లలేదు. కానీ అనురాగం రంగవల్లికల్ని పెడుతోంది. మావిడాకులు కట్టలేదు. కానీ మనసు రహదారి మనోజ్ఞమైన అలంకరణలతో ఆ ప్రదేశాన్ని ప్రేమ మండపంగా మార్చింది. అతడు కదిలాడు నిశ్శబ్దంగా. ఆమె చూస్తోంది ఓరగా. అనురాగ ద్వారబంధాన్ని ఎలా దాటాలి అన్న సందిగ్ధత ఉంది. సరిగ్గా అప్పుడు కనిపించాడు ఎదురుగా నిలబడ్డ రవి. ఆమె అన్నయ్య. కంగుతింది, కంగారు పడింది. కళ్ళు తుడుచుకోవాలన్న విషయమో మర్చిపోయింది. మళ్ళీ ఏమన్నాడు?
ఆమె కన్నీటిని అక్కడ దూరంగా నడిచి వెళ్తున్న శంకుని అపార్థం చేసుకున్న రవిని వారించాలనుకున్న ఆమె ప్రయత్నం విఫలమైంది. ఆమె కంపించిపోతూ క్లాస్ రూమ్కి వెళ్ళబోయింది. కానీ అప్పటికే శంకు షర్టు కాలర్ పట్టుకుని ఆవరణలోని రావి చెట్టు దగ్గరికి ఈడ్చుకుపోయాడు. నేనేం చేయలేదు. నా కొడక, నిక్కరు వదిలిపెట్టి ప్యాంట్ వేసుకోవడం తెలియగానే పెద్ద హీరో అయిపోయాననుకుంటున్నావా? మొన్న తగిలినవి చాలేదు. నేలపైకి విసిరాడు. మొన్నటిలాగే జరుగుతున్నదేమిటో ఈరోజు అర్థం కాలేదు శంకుకి. పూర్తిగా గాయాలు ఎక్కడ మానాయని అందుకే నీరసంగా లేచాడు. చుట్టూ స్టూడెంట్స్ మూగారు. వెంకటి కూడా అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. కానీ రవి ఉద్రేకాన్ని చూసి ముందుకెళ్ళలేకపోయాడు. రవి, ప్లీజ్, నేను ఏమీ? ఒక నిస్సహాయుడిపై ఇంతమంది చూస్తుండగా తన అహాన్ని ప్రదర్శించడం చాలా ఆనందంగా అనిపించిందేమో. ఏదో నచ్చజెప్పబోతున్న శంకు చెంపపై చాచి కొట్టాడు. కళ్ళు బైర్లు కమ్మాయి. బోర్లా పడ్డ శంకు రొప్పుతూ లేచే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నేనేం తప్పు చేశానని? శంకు గొంతు ఆర్ద్రంగా మూలుగుతోంది. మొన్నెప్పుడో తగిలిన చెంపపై గాయం నుంచి ఇప్పుడు మళ్ళీ రక్తం ధార కడుతోంది. నిజం రవి, నేను ఏ తప్పు? నోర్ముయ్ లం మరోసారి తన్నాడు నడుంపై బలంగా. సన్నని మూలుగు శంకు గొంతు నుంచి. నన్ను తిట్టు కానీ దుఃఖం ముంచుకొస్తోంది. అంతకు మించి అలవాటు లేని ఆ తిట్టు అతడి గుండెల్ని మండిస్తోంది. మా అమ్మని ఏమి అనకేం? ఏం, మీ అమ్మేమన్నా పతివ్రత అనుకున్నావా? అది నిజంగా లం ఏరా బాస్టర్డ్. ఈలలు వేశారు రవి బృందం పైశాచికంగా. శంకు పైకి లేచాడు నిస్త్రాణగా. ప్లీజ్, అమ్మనేమి అనకు, అలా తిట్టకు. రేయ్, పెళ్లి కాకుండా ఎవడితోనో కడుపు చేయించుకుని కనేసిందని ఊరంతా అంటారే, బాధెందుకురా? శంకు నొసలు చిట్లించి చూశాడు. అది ఆ విషయం అతనికి తెలియని విషయమే. అందుకే స్తబ్దుడై చూస్తున్నాడు ఆ స్థితిలో కూడా. నిజంరా శంకు, మీ అమ్మకి ఎవడో కడుపు చేసి పారిపోతే పుట్టిన బాస్టర్డ్వి నువ్వు. రవి! శంకు ఎంత గట్టిగా అరిచాడు అంటే క్షణం పాటు రవి సైతం కంగారు పడ్డాడు. వదిలేయ్, మా అమ్మ సంగతి మాట్లాడకు, నా చెల్లి సంగతి మాట్లాడతానంటూ రవి జరిగిన విషయం అక్కడ చర్చించలేదు. అది తన కుటుంబ పరపతికి సంబంధించిన సమస్య. మరి ఒక్కసారి కాదు 1,00,000 సార్లు మాట్లాడతాన్రా శంకు, మీ అమ్మ పెళ్లి కాకుండానే కడుపు. ఆ వాక్యం పూర్తి కానేలేదు. శంకు చేయి బలంగా రవి పొట్టని తాకబోయింది. అప్పుడే అక్కడికి దూసుకొచ్చిన సురేంద్ర అమాంతం శంకుని ఒడిసి పట్టుకున్నాడు. దుఃఖోద్విగ్నంగా రొప్పుతూ పట్టు విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు శంకు. నన్నొదులు, వాణ్ణి చంపుతా. ఏమైందిరా? ఒరే శంకు! శంకు చెంపల నుంచి కారుతున్న రక్తాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు. నా మాట విను. శంకు కళ్ళ నుంచి రాలుతున్న నీళ్లు చెంపల్లోని రక్తంతో కలిసిపోతున్నాయి. వినన్రా, నేను వినను. అమ్మకెవరూ కడుపు చేస్తే నేను పుట్టానని నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. నిజమేం రొరే? రవి పగలబడి నవ్వాడు గర్వంగా. ఇది అబద్ధం కాదు, అందరూ చెప్పుకునేదే. మరోసారి విదిలించుకొని కలియబడాలనుకున్నాడు. కాని సురేంద్ర బలంగా ఆపాడు. విడిచేయి సురేంద్ర, పాపం మాతృభక్తి పెళ్ళుబికిపోతోంది. వదిలేయ్, కీళ్లు విరిచేస్తాను. రవి, కంట్రోల్ యువర్ టంగ్. సురేంద్ర కంఠం ఖంగుమంది. ఏం, ప్రాణ స్నేహితుడి తరపున వకాల్తా పుచ్చుకుంటున్నావా? కాదు, నిన్ను ప్రాధేయపడుతున్నాను. వినలేదనుకో. రవి తలబిరుసుగా చూశాడు. నా సహనం నశించిపోతుంది కాబట్టి ఒక పసికందులాంటి వాడి మీద చేయి చేసుకున్న నీ చేతుల్ని నేను విరిచేస్తాను. మిస్టర్ సురేంద్ర. రవి 2 అడుగులు ముందుకేశాడు. ఓ అరక్షణం ఆలస్యమైతే సురేంద్ర కలియబడేవాడే. అప్పుడు మధ్యలోకి వచ్చాడు శంకు. సురేంద్ర! ఇంకా ఉన్మాదం నుంచి తేరుకున్నట్టు లేడు శంకు. ఇది నాకు రవికి మధ్య గొడవ, నువ్వు జోక్యం చేసుకోకు. ఎప్పుడూ పెదవి విప్పని శంకు అలా మాట్లాడుతుంటే సురేంద్ర సైతం నివ్వెరపోయాడు. సో వీడు? రవి శంకునే చూస్తూ అన్నాడు. అదే, ఈ బాస్టర్డ్. అలా రోషంగా చూడకు. నాతో ముష్టి యుద్ధానికి సిద్ధపడి వాళ్ళ అమ్మ శీలవతని నిరూపించబోతున్నాడు కదరా? అవున్రా. ఇప్పుడు అతను కూడా ఒరేయ్ అని అడ్రస్ చేశాడు. నువ్వన్నావే ఆ బాస్టర్డ్ 2 సార్లు నా మీద ఉట్టిగా చేయి చేసుకున్న నేరానికి నీతో తలపడపోతున్నాడు. ఎవడి చేతనో అమ్మ మోసగించబడినా ఒక్కడికే పుట్టానని నిరూపించుకోబోతున్నాడు. అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది చాలాసేపటిదాకా. నేను రెడీ. రవి తన సంసిద్ధతని వ్యక్తం చేశాడు. ఒరే శంకు! సురేంద్ర నచ్చ చెప్పబోయాడు. సురేంద్ర! శంకు కళ్ళిప్పుడు నీళ్లు వర్షించడం లేదు.
హఠాత్తుగా వయసు పెరిగిపోయినట్టు ఆధ్యాత్మికంగా చూస్తున్నాడు. బామ్మ తప్ప ఎవరున్నారు నాకు? నిజమే కావచ్చు, నేను అడ్రస్ లేని తండ్రికి పుట్టినవాన్నే కావచ్చు. అయితే మాత్రం నాకు జన్మనిచ్చిన అమ్మని నేనొక్కన్నే అసహించుకోవాలి. వీళ్ళంతా ఎవరు? సురేంద్ర నుదుట చెమట పట్టేసింది. ఆ విషయం ఊళ్ళో అందరితో పాటు సురేంద్రకి తెలుసు. కానీ ఇప్పుడు ఏం సాధించాలని ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు. పైగా ఇంకా పాలు గారుతున్నట్టే ఉండే శంకు రవితో ఏం తిరగబడగలడు? శంకు, అసలు ఇదంతా భయపడుతున్నావా సురేంద్ర? ఇందులో నేను నష్టపోయేదేముందని? గెలిస్తే వీడి నోరు శాశ్వతంగా మోయించేవాడినవుతాను. లేదు, అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నాకు అదే సరైన శిక్ష అనుకుంటాను. ఇంత మొండితనమేమిట్రా? నో, నేను రెడీ రవి, నువ్వెప్పుడంటే అప్పుడు. ఎప్పుడో ఎందుకు? ఈరోజు కాలేజీ అయిపోగానే శారదా నది ఒడ్డున ఇసుక తిన్నెల మీద. ఓకే, చేతుల్ని కలుపుకున్నారు ఒప్పందంలా. 2 రాజ్యాల మధ్య, 2 తెగల మధ్య, 2 వర్గాల మధ్య అనాదిగా సాగే పోరాటంలాగే ఇక్కడ 2 స్థాయిల మధ్య, 2 విరుద్ధ అభిప్రాయాల మధ్య పోరాటానికి అంకురార్పణ జరిగిపోయింది. ఇలాంటి పంతాలు ఇప్పటి కాలేజీల్లో కొత్త కాదు. కానీ శంకు లాంటి అమాయకుడు రెచ్చిపోవడమే అందరికీ వింత. వెంకట మనసు కీడు శంకిస్తోంది. దీనికంతటికీ పరోక్షంగా తనే కారణమన్న భావం అప్పటికే బోధపడిపోయింది. అతడికి తెలిసిన శంకు ఎప్పుడో చనిపోయి ఎలాంటి రూపమెత్తాడో గుర్తులేదు. కానీ ఈ శంకు కథ చాలా త్వరలో ముగిసిపోతోంది. ఇప్పుడు రవి దగ్గర అతడి ఊహలు ఆగిపోవడం లేదు. పరమ కిరాతకుడైన రవి బావ రాజేందర్ గురించి ఆందోళన పడుతున్నాడు.